అరటికాయ తాలింపు అండి. దానికి కావాల్సిన ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ బాగా వేగించుకోవాలండి. అరటికాయ తాలింపుకి బాగా వేగించుకుంటే బాగుంటుందండి రుచిగా. మరి మాడిపోకూడదు, కొంచెం దూరగా వేగించుకోవాలి. అరటికాయ వేసానండి. కొద్దిగా పసుపు, దీనికైతే ఎక్కువ పసుపు ఉండాలండి. కొద్దిగా ఉప్పు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా కొబ్బరి పొడి అండి, లైట్గా వేయాలి, ఎక్కువ వద్దు. కొంచెం పల్లీల పొడి రుచి కోసం. ఇది చాలా సింపుల్ అండి. ఇది మనం పెద్ద అరటికాయ తీసుకొని ఒకసారి విజిల్ పెట్టామంటే చాలండి, తొందరగా అయిపోతుంది. ఈ కూర కన్నా ఇలా చేసుకుంటే బాగుంటుందండి. దీన్ని దోశలో పెట్టుకుని తినొచ్చండి, పూరికి కూడా తినొచ్చు. ఇది చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ వంట అండి. బ్యాచిలర్ కూడా చేసేసుకోవచ్చు సులువుగా. మన ఆలుగడ్డ చేసినట్టే చేయాలి. ఇందులో ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలండి. లాస్ట్గా వేయాలండి కొద్దిగా కారం. చూడండి, కొద్దిగా కారం ఎక్కువ వద్దు. అరటికాయ ఫ్రై రెడీ అయిందండి. దీన్ని మనం తీసే ముందు కొన్ని పల్లీలు వేయాలండి పైన. అంటే నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చండి. ఇలా పల్లీలు వేసుకుంటే మనం తినే ముందు పల్లీ గింజ నోట్లోకి పడి చాలా రుచిగా ఉంటుంది, పన్నుకని తగిలి. కొద్దిగా కొత్తిమీర అండి.